తో ప్రారంభమైన టెస్ట్ సిరీస్ను భారత్ ఘనంగా ఆరంభించింది. మొదటి టెస్టులో ఏకంగా 280 పరుగుల తేడాతో బంగ్లాపై టీమిండియా భారీ విజయం నమోదు చేసింది. ఇక ఇదే జోష్తో కాన్పూర్ వేదికగా జరగబోయే 2 టెస్టు మ్యాచ్కు కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. మరోవైపు బంగ్లా ఓటమికి ప్రతీకారం కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు ముందు ఓ 2 బ్యాడ్ న్యూస్లు వెలుగులోకి వచ్చాయి. ఒక న్యూస్ ఇండియాకి కలిసొచ్చే అంశం కాగా, రెండో న్యూస్ కొద్దిగా కలవరపెట్టే విషయం. ఆ వివరాల్లోకి వెళితే, కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి 2 టెస్టు మొదలవనుంది. 2 టెస్టులో భారత్ను ఎలాగైనా ఓడించాలని, కనీసం గట్టి పోటీ అయినా ఇవ్వాలని బంగ్లా ఆటగాళ్లు భావిస్తున్నారు. కానీ ఆ జట్టుకు ఇప్పుడు మరో ఊహించని షాక్ తగిలింది. ఆ టీం స్టార్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా 2 టెస్టుకు దూరం కానున్నాడని వినిపిస్తోంది. చెపాక్ టెస్టులో అతడి వేలికి గాయమైంది. బ్యాటింగ్ చేస్తుండగా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో షకీబ్ రైట్ హ్యాండ్ ఫింగర్కు బాల్ బలంగా తాకింది. దీంతో నొప్పితో అతడు తల్లడిల్లాడు. దీంతో వారం రోజులు అతడు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు. ఒకవేళ షకీబ్ 2 టెస్టులు ఆడకపోతే బంగ్లాకు తీవ్ర నష్టమనే చెప్పాలి. ఎందుకంటే కాన్పూర్ వికెట్ స్పిన్కు బాగా అనుకూలంగా ఉండబోతోంది. దీంతో ఈ పిచ్పై స్పిన్నర్ అయిన షకీబ్ సత్తా చాటే ఛాన్స్ ఉందని బంగ్లా జట్టు భావించింది. ఈ తరుణంలో గాయం వల్ల అతడు జట్టుకి దూరమయ్యే అవకాశం ఉండడంతో ఆ టీం మేనేజ్మెంట్ కలవరపడుతోంది. అది టీమిండియాకి కలిసొచ్చే అంశమే. ఇక రెండో విషయంకి వస్తే, 2వ టెస్టు జరగాల్సిన కాన్పూర్లో వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. మ్యాచ్ ప్రారంభం కాబోయే తొలి 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుని ముచ్చటగా 3వసారి WTC ఫైనల్లోకి ప్రవేశించాలని ఆరాటపడుతున్న భారత్ జట్టుకి ఇది కొంచెం చేదు వార్తే అని చెప్పాలి. ఎందుకంటే 5 రోజుల ఆటలో 2 రోజులు వర్షం కారణంగా వృధా అయితే టీమిండియా మరింత గట్టిగా బంగ్లాతో పోరాడి మ్యాచ్ను త్వరగా ముగించాలి. లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే ప్రమాదం ఉంది. Like, share, subscribe.